నమస్కారం మన హైదరాబాద్ ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం. మన హైదరాబాద్ బులెటిన్ లో ప్రధాన అంశాలు. అమీర్పేట్ షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం. దట్టమైన పొగకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. విదేశీయుల సమాచారం చెప్పాల్సిందే. హోటళ్లు, విద్యా సంస్థలకు పోలీస్ శాఖ ఆదేశం. కబ్జాలకు బలైన మన్సూరాబాద్ పెద్ద చెరువు. చెత్తా చెదారంతో ఎడారిని తలపిస్తున్న తటాకం. నగరంలో నయా స్పోర్ట్స్ ట్రెండ్. వీకెండ్స్ లో చిల్ అవుతున్న హైదరాబాదీలు. సరిహద్దులు దాటిన సినిమా అభిమానం. పెద్ది చూసేందుకు నగరానికి వచ్చిన జపాన్ పౌరులు. హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ షాపింగ్ మాల్లోని కేఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకొని చుట్టుపక్కల దుకాణాలకు అగ్నికీలలు వ్యాపించాయి. మంటల తాకిడికి ప్రజలు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రధాన రహదారికి సమీపంలో ఈ ప్రమాదం జరగ్గా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ దుర్ఘటనలో 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఎలాంటి ప్రాణ నష్టం లేనందున అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్లోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో మెట్రో పిల్లర్ 1043 సమీపంలోని కేఎస్ఆర్ వస్త్ర దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వస్త్ర దుకాణాన్ని చుట్టుముట్టాయి. బట్టల దుకాణం కావడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి పక్కనే ఉన్న మిగతా దుకాణాలకు శరవేగంగా వ్యాపించాయి. అదే కాంప్లెక్స్ లో ఉన్న హెల్మెట్ షోరూమ్ కు సైతం మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ప్లాస్టిక్, ఫైబర్ వస్తువులు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్ల సహాయంతో దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అమీర్పేట్ పరిసరాల్లో భారీగా పొగలు కమ్ముకోవడంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లించి పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనా స్థలిలో దట్టంగా పొగలలుముకోవడంతో 15 నిమిషాల పాటు మెట్రో సేవలను సైతం నిలిపివేశారు. వస్త్ర దుకాణంలోని బట్టలన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు 2 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. షట్టర్స్ మొత్తం 13, పైన కింద వేరు. ఆ మొత్తంలా ఒక్కటి కూడా మిగలలేదు. కింద మొత్తం అది హెల్మెట్ షాపు, పైన మొత్తం టాయ్స్ 2 పోయినాయి. ఫైర్ వచ్చేసి మార్నింగ్ ఎర్లీ ఇంతకుముందు ఆఫ్టర్నూన్ టైంలో జరిగింది. షార్ట్ సర్క్యూట్ ఏసీ ఫిట్ చేస్తున్నారని సూచన వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఒక దీంట్లో పాటు వచ్చి హర్షామేస్ పక్కనే ఉంది. హర్షామేస్ పక్కన కమర్షియల్ కాంప్లెక్స్, కిందనేమో ప్రైవేట్ ట్రావెల్స్, కింద ప్రైవేట్ ట్రావెల్స్, పైన వచ్చేసి హెల్మెట్ షోరూము, పైన టాయ్ షోరూమ్. మొత్తం అయితే పూర్తిగా అయితే అయిపోయింది, ధ్వంసమైంది. నామ్స్ ఏంటి అన్నది, ఎంతవరకు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు, పాత బిల్డింగ్స్, ఆ పాత బిల్డింగ్స్ తర్వాత ఏం చేంజ్ చేయాలి. దేర్ షుడ్ బి ఎ సిస్టమ్ ఎప్పుడైతే కొలాప్స్ అవుతుందో ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ లిఫ్ట్, రోబో సాయంతో మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇతర దుకాణాలకు మంటలు అంటుకోకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమించినట్లు తెలిపారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫైర్ సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అంటే లోపల బట్టలు ఉన్నాయి, హెల్మెట్ మెటీరియల్ లో కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది. దాంతో ఆపేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. అది ఇప్పుడు కెమికల్ మిక్స్ చేసిన వాటర్ కూడా ఓన్లీ చేస్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నో క్యాజువాలిటీస్ ఆర్ నాట్ దేర్, నో బడీ ఇస్ దేర్ ఇన్సైడ్, బట్ ది మెటీరియల్ ఈజ్ ఇన్ఫ్లేమబుల్, సో వీఆర్ పుట్టింగ్ ఇట్ ఆఫ్ అండ్ ఇట్ ఈస్ అగైన్ స్టార్టింగ్ టు బర్న్. సో
మ్యాక్స్ హాఫ్ అన్ అవర్. 5 నుంచి అయితే ఇమీడియట్గా ఇక్కడ 5 స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడే అందరినీ మా వాళ్ళు వచ్చి బయటికి తెచ్చేసినారు. లోపలైతే కన్ఫర్మ్గా ఎవరు లేరు. షాప్ వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే పైన ఎవరు లేరు. అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద తీవ్రత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దుకాణదారులకు ధైర్యం చెప్పారు. ఘటనకు గల కారణాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లు చేసినప్పుడు జలమండలి మాత్రం ఒక్కటే ఎందుకు ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఖైరతాబాద్లోని జలమండలిలో గేట్ మీటింగ్లో పాల్గొన్న ఆయన కార్పొరేషన్లు పెరిగాయి కానీ అందుకు తగ్గట్టుగా కార్మికులు పెరగలేదని ఆక్షేపించారు. ఇక జలమండలిలో కనీసం అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సైతం నియమించుకోకుండా కార్మికులపై పనిభారం పెంచుతున్నారని మండిపడ్డారు. 3 కార్పొరేషన్లు చేసిండ్రు. హెచ్ఎండబ్ల్యూఎస్ మాత్రం ఒకటే. మరి వర్కర్లు పెరిగిందా, ఉద్యోగులు పెరిగిందా, పని భారం పెరిగింది, ఏరియా పెరిగింది కానీ వర్కర్లు పెరగలే. కనీసం అవుట్ సోర్సింగ్ లను తీసుకుంటున్నారా అంటే అవుట్ సోర్సింగ్ లో కూడా తీసుకున్న పరిస్థితి లేదు. ఇలా కార్మికుల మీద చాలా ఇబ్బంది జరుగుతా ఉంది. మరి ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఒక పోరాటం చేసి ఒక ప్రశ్నించే గొంతు కావాలి. ముసారాంబాగ్ డౌన్ స్ట్రీమ్ బ్రిడ్జి సహా నల్గొండ ఫ్లైఓవర్ పనులను 1 నెలలో పూర్తి చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారు. ఈ మేరకు పనుల పురోగతిని చీఫ్ ఇంజనీర్తో కలిసి కమిషనర్ పరిశీలించారు. నల్గొండ ఫ్లైఓవర్కు 85 స్పాన్లు ఉండగా ఇప్పటి వరకు 79 స్పాన్లకు డెక్ స్లాబ్లు పూర్తయినట్లు కమిషనర్కు అధికారులు వివరించారు. అప్ డౌన్ల ర్యాంపుల పనులు ఏకకాలంలో జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల కనెక్టివిటీని మెరుగుపరిచి రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ 2 ప్రాజెక్టులు చాలా కీలకమని ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. నీటి సంరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గుర్తు చేశారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారానే భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని సూచించారు. జలమండలి ఆధ్వర్యంలో కూకట్పల్లి జోన్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరైన అశోక్ రెడ్డి కేపీహెచ్బీ కాలనీ వాసులు నూతనంగా నిర్మించిన 40 ఇంకుడు గుంతలను ప్రారంభించారు. ప్రతి ఇల్లు, అపార్ట్మెంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి వృధాను అరికట్టి నీటి వనరులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులు జలమండలి ఉద్యోగులతో అశోక్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. కొద్ది కాలంగా కార్యాలయ నిర్వహణపై పలు ఆరోపణలు వచ్చినందున విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణ, ఇతర పరిపాలనా అంశాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. హైదరాబాద్లో బస చేసే విదేశీయుల వివరాలు ఇకపై పోలీసులకు చెప్పాల్సిందే. ఎంతమంది విదేశీయులు ఉంటున్నారు, ఎంతకాలంగా నివసిస్తున్నారో అధికారులకు వివరించాల్సిందే. విదేశీయుల వివరాల నమోదుపై అధికారులకు, వారు నివసిస్తున్న ఇళ్ల యాజమాన్యాలకు పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం విదేశీయులకు వసతి కల్పించేవారు ఖచ్చితంగా సర్కారుకు సమాచారం ఇవ్వాలన్నారు జూబ్లీహిల్స్ డీసీపీ. విదేశీయులకు సౌకర్యాలు కల్పించే యాజమాన్యాలు వారికి సంబంధించిన ఫారం 3ని ఆన్లైన్ ద్వారా సమర్పించాలని చెబుతున్నారు. విదేశీయులకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించేవారు ఫారం 1ని ఇవ్వాలన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించారు. హైదరాబాద్ శాంతార్ చార్మినార్ వద్ద కేటీఆర్ సందడి చేశారు. ఇమ్రా కేఫ్లో పాత బస్తీ సంస్కృతికి అద్దం పట్టే ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లను రుచి చూశారు. కేటీఆర్ రాకతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.
పాత బస్తీకి వెళ్లినప్పుడు ఇరానీ ఛాయ్ తాగకపోతే ఆ పర్యటనకు అర్థమే లేదని కేటీఆర్ ఎక్స్లో పంచుకున్నారు. आपको चाय दे दो, कैमरा वालों को, प्रेस वालों को चाय दो. ఏ ఊరికైనా చెరువులతోనే సకల సిరి సంపదలు భోగభాగ్యాలు. కానీ చెరువుల కబ్జాలతో హైదరాబాద్ మహానగరంలో నాటి సిరులకు దూరమవుతోంది. ఇప్పటికే ఎన్నో చెరువులు కనిపించకపోగా కుచించుకుపోగా భాగ్యనగరం ప్రకృతి రమణీయతను కోల్పోతోంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది ఎల్బీ నగర్లోని మన్సూరాబాద్ పెద్ద చెరువు. ఈ చెరువును కాపాడుకోవాల్సిన స్థానికులు చెత్త వేస్తూ మరింత దెబ్బతీస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎండిపోయి ఎడారిని తలపిస్తున్న మన్సూరాబాద్ చెరువు వ్యధ ఇది. ఒకప్పుడు లేక్ సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నం. ప్రస్తుతం అక్రమార్కుల చేతుల్లో చిక్కి కొన్ని చెరువులు విలవలలాడుతుంటే పాలకుల నిర్లక్ష్యానికి గురై మురికి కూపాలుగా మారుతున్నవి మరికొన్ని. అందులో ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్లోని పెద్ద చెరువు ఒకటి. ఒకప్పుడు పక్షుల కిలకిల రావాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ చెరువు ఇప్పుడు అడుగడుగునా పాలకుల నిర్లక్ష్యంతో బీటలు వారింది. ఏప్రిల్ మేలో వేసవి తాపానికి ఎడారిగా మారి చుట్టుపక్కల కాలనీల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. నీరు లేక చేపలు తాబేళ్లు మృత్యువాత పడగా ఏటా వచ్చే వలస పక్షులు ఇటువైపే చూడటం లేదు. నిర్వహణ సరిగా లేక చెత్త కుప్పలతో నిండిన చెరువులు ముళ్ల పొదలు పెరిగి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. హెచ్ఎండిఏ రికార్డుల ప్రకారం మన్సూరాబాద్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 29 ఎకరాలు. చెరువు చుట్టూ 30 మీటర్ల పరిధిలో ఉండాల్సిన బఫర్ జోన్ కాలగర్భంలో కలిసిపోయింది. ఎఫ్టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. ఇప్పుడైతే చెరువులోనే తిష్టవేస్తున్నారు అక్రమార్కులు. మొత్తం చెరువు ఆనవాళ్లు చెరిపేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కళ్ల ముందే చెరువు కరిగిపోతుంటే హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎగువనున్న వనస్థలిపురం, సుష్మా నుంచి వచ్చే మురుగునీరంతా వరద నీటి కాలువలో కలిసి చెరువు పూర్తిగా కలుషితమవుతోందని వాకర్స్ వాపోతున్నారు. పెద్ద చెరువులో అనేక రకాలుగా చెత్త తీసుకొచ్చి చేస్తారు. చికెన్ సెంటర్కి తీసుకొచ్చి బస్సులలో కట్టేస్తారు. ఇక్కడ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ కింద ఇచ్చేసి మొత్తం సంచులు పడేస్తారు. కాబట్టి చుట్టుపక్కల చెరువు అంతా చండాలంగా చేస్తారు, చెత్త చేస్తారు. దయచేసి చెత్త వేయకుండా చేయాలి. మన చెరువుని మనం కాపాడుకోవాలి. వర్షం నీళ్ళతో కూడిన చెత్త చేదారం వస్తుంటుంది కదా, వచ్చి ఇక్కడంతా జమ అయ్యి అసలు ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అసలు ఉండే పరిస్థితి లేకుండే. ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ ఇట్లా వనస్థలిపురం నుంచి ఒక పైప్ లైన్ తీసుకుపోయి మూసీలో కలిపిరు అనుకో, ఇక్కడ ఈ చెరువు ఏంటంటే వనస్థలిపురం ఈ ఏరియాలో పడ్డ వర్షం నీళ్ళన్నీ మంచి నీళ్ళు వచ్చి ఇంట్లో అవుతాయి. ఇది ఎప్పుడు ఈ డెవలప్మెంట్ తర్వాత సంగతి. ఇప్పుడు ఈ వర్షం నీళ్లతో నిండినట్లయితే చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ కూడా మంచి నీళ్లతో ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద 7 కోట్ల రూపాయలతో ఈ చెరువులో అభివృద్ధి పనులు చేపట్టారు. మొక్కుబడిగా పూడిక తీశారు. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వదిలేశారు.
అప్పటి నుంచి చెరువును కాపాడేందుకు అక్కడి వాకర్స్ అసోసియేషన్ ప్రయత్నిస్తూనే ఉంది. వారాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ పర్యావరణం పట్ల తమ బాధ్యత చాటుకుంటున్నా అక్రమార్కులను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మిషన్ కాకతీయ దాంట్లో తీసుకున్నారు సుందరీకరణ చేద్దామని. అది ఎక్కడికి మట్టి వరకే పని చేసి వదిలేసారు. ఒకటి వాటర్ పౌండ్ ఒకటి కట్టేసి ఇంతవరకే తప్ప ఇంకా ఏం చేసింది లేదు. ట్రైనింగ్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఫస్ట్ వచ్చి పుడికెత్తి తీసి ఫస్ట్ అది సెక్యూరిటీ చేస్తే మనకు ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మన్సూరాబాద్ పెద్ద చెరువుపై అర్జీలు పెట్టుకున్న హైడ్రా జలమండలి స్పందించడం లేదంటున్నారు స్థానికులు. వారి పిల్లలైతే చెరువులను కబ్జా చేసి నీటి నిల్వలను వృధా చేస్తే తమ భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మా ఫ్రెండ్స్ మేము రోజు ఆడుకోవడానికి ఇక్కడికి వస్తాము. అందరూ చెత్త చెదారం పడేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాటర్ అన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి. అట్లనే గ్రౌండ్ వాటర్ కూడా డిక్రీజ్ అయిపోతుంటే మా జనరేషన్కి వాటర్ ఉండవు. అందుకనే మేము ప్లాస్టిక్ పడేయొద్దు అని అనుకుంటున్నాము. మేము వీక్ ఒకసారి క్లీన్ డ్రైవ్ చేస్తాము. అందరూ దానిలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో ఇక్కడ చెరువు చూస్తున్నాను, రోజు మా ఫ్రెండ్స్తో వస్తాను. ఒకసారి ఆలోచిస్తాను ఏమవుతుంది చెరువుకి, ఎందుకు ఇట్లా అవుతుంది. మనమే మన స్వార్థం కోసం యూజ్ చేసే ప్లాస్టిక్ ఇక్కడ పడేసిపోతున్నాం. గవర్నమెంట్ మనకి బిన్లు డస్ట్బిన్లు అన్నీ ఇస్తున్నారు కానీ మనం ఈ చెరువులో పడేసిపోతున్నాం. తప్పు కాదు అది. ఇక్కడ ఉన్న జలజీవాలు అవన్నీ నీళ్ళు లేని వలన చనిపోతున్నాయి. వాటర్ యూజ్ చేయడానికి మిగలట్లేదు. బోర్లు, ట్యాంకర్లు అవన్నీ తక్కువ చేసి ఇక్కడ ఉన్న న్యాచురల్ అర్త్ మనకిచ్చే వాటర్ అంతా యూజ్ చేసుకోవాలి. చూసారుగా, ఇది మన్సూరాబాద్ పెద్ద చెరువు కథ. గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఈ చెరువు అనేది అభివృద్ధి కాలేదు. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఈ చెరువు మీద దృష్టి సారించి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తీర్చాలని ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ కోరుతుంది. సొంత నిధులను ఖర్చు పెట్టి చెరువును అభివృద్ధి చేసినప్పటికీ తమ స్థాయిలో సరిపోకపోవడం వల్ల చెరువు అనేది ఈ సంవత్సరం పూర్తిగా ఎండిపోయింది. తద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల ప్రజలంతా కూడా భూగర్భ జలాలు, బోరుబావులు ఎండిపోయి తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, హైడ్రా ఈ చెరువు మీద దృష్టి సారించి అభివృద్ధి పనులు చేసినట్లయితే చుట్టుపక్కల కాలనీ వాసులకు ఎంతో ఆహ్లాదకరంగాను సుజీవనాధారంగాను ఉంటుంది. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలో ఆయిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. లక్ష్మారెడ్డిపాలెం వద్ద 2 కార్లను ఢీకొట్టి పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 కార్లు పూర్తిగా ధ్వంసం కాగా అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇక ట్యాంకర్ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవడంతో అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ దుర్ఘటనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనాలను మరో దారి గుండా మళ్లిస్తున్నారు అధికారులు. నగరంలో నయా స్పోర్ట్స్ ట్రెండ్ షురూ అయింది. రోజంతా ఆఫీసుల్లో నలిగిపోయే నగరవాసులు సాయంకాలం సరికొత్త ఆటలతో చిల్లవుతున్నారు. వీకెండ్స్లో సరదాగా ఆడుకోవడానికి, ప్రొఫెషనల్గా ట్రైన్ కావడానికి ఈ ఆటలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పుడూ క్రికెట్, టెన్నిస్ ఆటలైనా వెరైటీగా ట్రై చేద్దాం అనుకునే మన హైదరాబాదీలో కొత్త స్పోర్ట్స్పై అమితమైన ప్యార్ పెంచుకుంటున్నారు. ఇంతకీ ఏమిటా నయా స్పోర్ట్స్ అనుకుంటున్నారా? అవే ప్యాడల్ టెన్నిస్, పికిల్ బాల్. అసలు ఈ ఆటలు ఎలా ఆడుతారు, రూల్స్ ఏంటి, ఇవి మన షహర్లోకి ఎలా వచ్చాయనే కహానిని మా ప్రతినిధి అనుష వివరిస్తారు. సాధారణంగా స్పోర్ట్స్ అంటే మనం క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్ లాంటి స్పోర్ట్స్ అని అంటుంటాం. కానీ నేడు నగరంలో అయితే నయా స్పోర్ట్స్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్పోర్ట్సే మనం చెప్పుకున్న స్పోర్ట్సే కాకుండా ప్యాడల్ టెన్నిస్, అలాగే పికిల్ బాల్, అలాగే స్క్వాష్ లాంటి ఎన్నో స్పోర్ట్స్ అయితే నగరంలో నూతనంగా ఎమర్జ్ అవుతూ ఉన్నాయి. చాలామంది డైలీ జీవితం నుంచి కొంచెం భిన్నంగా ఉండడానికి, స్నేహితులతో సరదాగా ఆడడానికైతే ఇప్పుడు చెప్పుకున్న పికిల్ బాల్ కావచ్చు,
అట్లాగే ప్యాడల్ టెన్నిస్ కావచ్చు, వాటిని ఆడుతున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్న ఈ స్పోర్ట్ పికిల్ బాల్. సో ఇది చాలా ఈజీ స్పోర్ట్ అని అంటారు, ఎందుకంటే ఇది ఎక్కువగా శారీరక శ్రమ ఉండదు. ఈజీగా అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్పోర్ట్ నేర్చుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందని అయితే చెప్తుంటారు. సో ఇక్కడ ఏర్పాటు చేసిన నెట్ కూడా చాలా లో హైట్ ఉంటుంది, అట్లాగే ఫాస్ట్ మూమెంట్స్ అవసరం లేకుండా అయితే ఉంటుంది. సో డబుల్స్ సింగిల్స్ కూడా ఆడుకునే అవకాశం ఉంది. అంటే చాలా జోవియల్గా అయితే ఈ స్పోర్ట్ ఆడవచ్చు అని అయితే అంటుంటారు. సో చాలామంది నగర జీవులు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, కంపెనీ సీఈఓస్ కావచ్చు, ఎప్పుడు నిత్యం బిజీగా ఉండే వాళ్ళంతా కూడా కాసేపు అలా సరదాగా స్నేహితులతో కలిసి అయితే ఈ స్పోర్ట్ని ఆడుతూ ఉంటారు. సో అవర్స్ చొప్పున అంటే లైక్ గంటకింత వెచ్చించి అయితే ఒక ప్రైవేట్ ఈ స్పోర్ట్స్ ఏరియాస్కి వచ్చి అయితే దీన్ని ఆడుతుంటారు. సో ఇప్పుడు మరొక స్పోర్ట్ ప్యాడల్ టెన్నిస్. ఇది చూస్తున్నాం, ప్రస్తుతం మనం చూస్తున్నది ప్యాడల్ టెన్నిస్. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా ట్రెండ్ అవుతున్న స్పోర్ట్ అని అయితే చెప్పవచ్చు. సో ఎందుకు అని అంటే చాలామంది టెన్నిస్ చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉంటుంది, అట్లాగే ఎక్కువగా శారీరక శ్రమ అవసరం ఉంటుంది. సో ఇది ప్యాడల్ టెన్నిస్ అయితే అంతగానం శారీరక శ్రమ అవసరం లేకుండా అయితే ఈజీగా దీన్ని ఆడవచ్చు అని అయితే అంటుంటారు. సో ఇక్కడ టెన్నిస్ లాగా ఓపెన్ ఏరియాలో కాకుండా నార్మల్గా 4 వైపులా వాల్స్ ఉంటాయి, 2 వైపులా అయితే గ్లాస్ వాల్స్ ఉంటాయి. సో స్కోరింగ్ అనేది సేమ్ లైక్ టెన్నిస్ ఉంటుంది, కానీ నార్మల్గా ఈ వేసిన బాల్ గ్లాస్ వాల్కి తగిలి వస్తే స్కోరింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో లో ఏదైతే ఈ నెట్ ఉందో మధ్యలో అదైతే లో హైట్లోనే ఉంటుంది. సో ఈజీ స్పోర్ట్ అంటే మీడియం శ్రమ అవసరమైన స్పోర్ట్ అని చెప్పవచ్చు. సో దీనికి ఫిట్నెస్ అనేది టెన్నిస్ మాదిరిగా ఎక్కువ లేకుండా నార్మల్గా ఉన్న సరిపోతుంటుంది. చాలామంది అయితే నగరంలో సాధారణ అంటే బిజీ జీవితం నుంచి కాస్త రిలాక్స్ అవుతూ స్నేహితులతో సరదాగా ఆడుకోవడానికి అయితే ఈ ప్యాడల్ టెన్నిస్ కావచ్చు, స్క్వాష్ కావచ్చు, అట్లాగే పికిల్ బాల్ కావచ్చు. సో వీటిని అయితే ఎంచుకుంటున్నారు. సాయంత్రం వేళల్లో సరదాగా అలా స్నేహితులతో అయితే వచ్చి దీన్ని ఆడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో అయితే నగరంలో నయా స్పోర్ట్స్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుందని అయితే చెప్పవచ్చు. కెమెరామెన్ అశోక్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్పై అభిమానం సరిహద్దులు దాటింది. చరణ్ నటించిన పెద్ద చిత్రం చూసేందుకు ఏకంగా హైదరాబాద్ తరలి వచ్చారు 2 జపాన్ అమ్మాయిలు. 5 రోజులు సెలవు పెట్టి టోక్యో నుంచి 2 రోజుల ముందే మసామి, క్రిస్ అనే 2 అమ్మాయిలు హైదరాబాద్కు వచ్చేశారు. నగరంలోని మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్దిని ఆస్వాదిస్తూ అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. 1 షో కాదు 10 షోలు చూశాకే తిరిగి ఫ్లైట్ ఎక్కుతామంటున్న రామ్ చరణ్ జపాన్ అభిమానుల మనోగతం ఇప్పుడు మీకోసం. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వేళ విదేశాల్లో కూడా తెలుగు సినిమాలకు ఆదరణ దక్కుతుంది. అలాగే చాలామంది విదేశీయులు కూడా మన తెలుగు సినిమాలను ఇష్టపడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈరోజు విడుదలైనటువంటి పెద్ద సినిమాకి సంబంధించి టోక్యో నుంచి రామ్ చరణ్ అభిమానులు వచ్చి మన హైదరాబాద్లో సినిమా చూడడం. సో టోక్యోకి సంబంధించినటువంటి క్రిస్, మసామి చాలా వీరాభిమానులుగా రామ్ చరణ్కి చెప్పుకుంటారు. రామ్ చరణ్ జపాన్కి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా పరస్పరం తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. మరి పెద్ద సినిమాను వాళ్ళు అభిమానుల సమక్షంలో చూసి ఏ విధంగా ఆనందించారు, సో రామ్ చరణ్ మీద ఏ విధమైనటువంటి ప్రశంసలు కురిపించారు, తెర మీద రామ్ చరణ్ను చూసి ఏ విధంగా భావోద్వేగానికి గురయ్యారనేది వారి మాటల్లోనే విందాం. నా పేరు మసామి. హంకచిを片手にもう涙しながら見ていました。ペッティを見るため見るので、皆さんフフとかウォーとかすごい楽しい、エンジョイ。言葉は一つもわからなくても、チャランさんの声と表情を見ているだけで気持ちが全部伝わってきました。チャランさんの声を見ているだけで彼の気持ちが伝わってきて、వీళ్ళు 2 రోజుల ముందు వచ్చారు. నిన్న యాక్చువల్గా ఎల్బీ స్టేడియంలో ఫ్యాన్ మీటింగ్ ఉందని అనుకుని 1 రోజు ముందు వచ్చారు, కానీ అది క్యాన్సిల్ అయింది. సో దానివల్ల నిన్న ప్రీమియర్ షో చూశారు, ఈరోజు ఇప్పుడు ఇక్కడ చూశారు. నెక్స్ట్ ప్రసాద్ సినిమాలు చూస్తారు, మళ్ళీ నైట్ ఒక మూవీ చూస్తారు. ఎందుకంటే జపాన్లో చాలా క్వైట్గా మూవీ చూస్తారు. సో ఇక్కడ ఉన్న ఫ్యాన్ వైబ్స్ ఇలాగా రా ఫ్యాన్స్ని చూసి వాళ్ళకి ఆ విసిల్ కొట్టడం, ఆ హ్యాపీనెస్ చూడటం వాళ్ళకి చాలా నచ్చిందండి. ఈసారి ఆయనకి సర్జరీ అని చెప్పారు. సో దే వాంట్ టు ప్రే ఫర్ హిమ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్ అని అన్నారు. సో ఈ టైం చూడడం. విన్నారు కదా, టోక్యో నుంచి టాలీవుడ్కి వచ్చి మరి మన తెలుగు సినిమాను చూసి ఆనందించినటువంటి అభిమానుల మాటలు. సో సినిమా అంటే సరిహద్దులే కాదు, ఎంత దూరమైనా వచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటామని చెప్పేసి టోక్యో నుంచి వచ్చిన 2 అభిమానులు నిరూపించారు.
సో అంతేకాకుండా పెద్ద సినిమాలోని రామ్ చరణ్ నటునకు ముగ్ధులైనటువంటి వీరంతా రామ్ చరణ్ శస్త్రచికిత్స విజయవంతం కావాలి, తాను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అభిమానులు చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.